ఏపీలో కమలం వికసిస్తోందా? కూటమిలోని మిగతా పార్టీలకు దక్కని క్రెడిట్, లక్కీ ఛాన్స్ బీజేపీకి దక్కిందా? ఏపీలో ఆ పార్టీకి ఉన్నది ఏడుగురు ఎమ్మెల్యే అయినా పాకాకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం కమలం పార్టీకి నిజంగా లక్కీ ఛాన్స్ అన్న టాక్ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇంతకీ పాకా సత్యనారాయణకే బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఎలా దక్కింది? పొలిటికల్ స్క్రీన్ వెనుక అసలేం జరిగింది? టీడీపీ జనసేనను కాదని బీజేపీ అభ్యర్థికే కూటమి ఎలా జైకొట్టింది? పాకా వెంకట సత్యనారాయణ ఇప్పుడీ పేరు ఏపీ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. ఎందుకంటే అన్నామలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ ఈ ముగ్గురిని కాదని ఏపీలో మాజీ కౌన్సిలర్ అయిన పాకా వెంకట సత్యనారాయణకు ఏపీ రాజ్యసభ సీటును కట్టబెట్టడంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎవరూ ఊహించని వ్యక్తికి రాజ్యసభ సీటును ఖరారు చేసి ట్విస్ట్ ఇచ్చింది ఎన్డీఏ కూటమి. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ కాగా ఈ స్థానాన్ని బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణకు కేటాయిస్తూ ఎన్డీఏ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ అభ్యర్థిగా కూటమి ఖరారు చేయడంతో పాకా మంగళవారం నాడు నామినేషన్ సైతం దాఖలు చేశారు. వాస్తవానికి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం దక్కాలంటే ఆ పార్టీకి 23 ఎమ్మెల్యే స్థానాలు ఉండాలి. కానీ ఏపీలో బీజేపీకి కేవలం 7 ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా బీజేపీ అభ్యర్థిగా పాకాకే జై కొట్టింది కూటమి. పొత్తు ధర్మంలో భాగంగా పాకాకే ఆ సీటునిచ్చేందుకు కూటమి అధినేత చంద్రబాబు అంగీకరించడంతో పాకా ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి రాజ్యసభలో తగినంత బలం కోసం ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకిచ్చేందుకు అటు చంద్రబాబు, జనసేనాని పవన్ అంగీకరించడంతో బీజేపీ తరపున పాకా రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాజ్యసభలో బీజేపీకి ఒక సీటు పెరగడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరినట్లయింది. సాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ స్థానం ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ దశలో విజయసాయిరెడ్డి బీజేపీ తరపున బరిలో ఉంటారంటూ ప్రచారం జరిగినా వాటిని సాయిరెడ్డి కొట్టిపారేశారు. దీంతో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అలాగే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా తెరపైకొచ్చింది. ఈ క్రమంలోనే సీఎం నారా చంద్రబాబు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరు కూడా చర్చకు వచ్చిందంటూ వార్తలొచ్చాయి. కానీ చివరకు ఎవరూ ఊహించని విధంగా ఏపీకి చెందిన వ్యక్తికే ఈ స్థానాన్ని కట్టబెట్టాలని నిర్ణయించిన బీజేపీ చివరకు పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పాకా వెంకట సత్యనారాయణ గతంలో భీమవరం కౌన్సిలర్గా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాదిగాను కొనసాగుతున్నారు. 1976లో 15 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరి నాటి నుంచి నేటి వరకు పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అలా అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీలో గత 5 దశాబ్దాలుగా పాకా అనేక పదవులను అలంకరించారు. తాజాగా రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నేతకు ఎట్టకేలకు సరైన గౌరవం దక్కిందని పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలోకి పాక ప్రవేశించడంతో ఏపీ బీజేపీలో సంబురాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో బీజేపీ 7 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోగా ఎంపీగా పురంధేశ్వరి విజయం సాధించారు. టీడీపీ జనసేనతో పోల్చితే బీజేపీ విజయం సాధించిన స్థానాలు తక్కువే. అయినా టీడీపీ జనసేనను కాదని బీజేపీకి రాజ్యసభ స్థానం కేటాయించడంపై ఆ పార్టీ లక్కీ ఛాన్స్ కొట్టేసిందన్న చర్చ నడుస్తోంది. రాజ్యసభలోకి పాకా ఎంట్రీతో ఏపీ బీజేపీలో ఫుల్ జోష్ వచ్చిందట. రాబోయే రోజుల్లో ఏపీలో కమలం వికసించడం ఖాయమంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.